కలకలాడుతుంది ఈ గుడిసి తప్ప. ఏదో బతుకు, ఏదో కొంపల ఏడుపుంటే గాని ఈ కొంపలో నవ్వుంటదో. 4 రాళ్ళు సంపాదించచ్చుగా, అలా సచ్చిన 10లాగా మంచానికి అడ్డం పడకపోతే. సిగ్గులేని బతుకు. చెయ్యడు లే. తాగుడు, తిరుగుడు, తొంగుడు. ఇంట్లో పొయ్యి వండుకోవాలంటే వాళ్ళ కొట్ల శవ వండుకోవాలి. సావు మీద బతికే కొంపిది. చిచి రోద తినే కూడు కూడా శవాలు కంపే. ఇలాగే అన్నం అన్నం బేగ రొక్కేస్తాను. అన్నం అన్నం అన్నట్టు 2 పూట్ల కావాలి తిండి. తిండిపోతుమంట చదవలేదు మీకు. పోతులుపా సచ్చినోళ్ళారా. దొక్క సించేస్తాను. తిరగండి పోరం పోకుల్లాగా. నాశనం అయిపోతారు. వద్దురా నా అబ్బా అంటే చేసి చచ్చాడు. 10 ఏళ్ళకి పెళ్లి. మోసు తీరాక ఎక్కడ చచ్చాడో తెలీదు. చచ్చినోడు దిక్కు దివాడు లేకుండా చేశాడు. 2 పిల్లల్ని కని నా ఎదను పారిసిపోయాడు. ఆడికే ఏదో ఊళ్ళో నాన్న పారిపోయాడు. అమ్మ తిట్లు పడలేక పారిపోయాడు. తాత కూడా పారిపోతాడా? పారిపోడు. ఎందుకు? ముసలోడు కదా, పరిగెత్తలేడు. రుద్రస్వామి గుడికాడ శవం ఉంది. ప్రెసిడెంట్ గారు రమ్మన్నారు. వచ్చెను కబురు, తెచ్చెను శివుడు. సత్యను మనిషంట, సత్యను మనిషంట. ఈ కాటి కాపరికి కాపరి సాంబడు. ఉండును మన వెంట, ఉండును మన వెంట. కొత్త కొత్త ఉడుకును కమ్మగ తీయక. వంటలు మన ఎంట, ఆడుతూ పదరా పాడుతూ పదరా. పండెను మన పంట, పండెను మన పంట. ఒరే గంజి తగళ్ళు. ఏటది? హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మా ఏరబాబు యువరాజా ఊరికి గంజా. నాకు కోడి కూర కావాలి తాత. నాకు కోడి కాలు. నాకు కాళ్ళు ఎరగొడతా కుదో. ఏటే దాన్ని తిడతావు? మన వంశానికి యువరాణిది. చెప్పు తల్లి, నీకేటి కావాలి నాకు చెప్పు. లంగా. కుదరదు. పట్టు లంగా జాకెట్ కొంటాను, పర్లేదా? నువ్వు సరుకులు పట్రా చాలు. గ్యాస్ పోయి కొనేద్దాం. ఓ 7 రాని. అదే తక్కువ. ఏంతోటి బంగ్లాకి బంగ్లా వేసేద్దాం. బంగ్లా అంత సొమ్ముకి మొత్తం ఊరంతా సావాలి. దురాశ. మేమలా మా రాజ్యంలోకి వెళ్ళి వస్తాం. అంతఃపురం జాగ్రత్త. చాలు సంబడం. నువ్వెక్కడికే? పుణ్యాత్మురాలు రోజు నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. పాపం మెదడు వ్యాధివాది ఉండేదట. ఏంటి సచ్చింది పందా? ఈ పాటి సంబడానిక నన్ను లేపింది యోగ నిద్రలోంచి. నిన్ను లేపాలంటే ఎవడై ఉండాలరా? కనీసం నీ అంతటోడయ్యుండా, లేకపోతే మనకు గిట్టుబాటు అవ్వదు. ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువలు మీకు నాకు లేవు. నా రాజ్యంలో అందరికీ సమానత్వానం ఇస్తాను. దేశాన్ని పాలించే ఓడికైనా, దేవురించి అడుక్కునే ఓడికైనా. నమస్కారం డాక్టర్ బాబు. నేను బాగానే ఉన్నాను. నేనే బాగా లేను. మీరు అందరికీ మందులు ఇచ్చి బతికించేస్తా ఉంటే. ఇంతకు ముందు డాక్టర్ మహారాజు రోజుకి 2 చంపేవాడు. నీ లెక్కలేంటో మాకు చెప్పు, అవి తెలుసు కానీ. లెక్కలు బొక్కలు తెలిసింది నీకు, అందుకే ఊరికి ప్రెసిడెంట్. చూడు దాన్ని, చూడు పంది. 500 ఇచ్చేసేస్తా. మనిషి చనిపోతేనే 300 ఇవ్వరు, పందికి 500. అందుకనే నీకు అన్నం దొరకంది. నాకు ఆ లోటు లేదులే మహారాజా. నా బండాన్ని సాగు రూపంలో వస్తాను. దేవుని గుళ్ళో వచ్చిన పంది దీనికి కూడా ఎందుకురా? 200 తీసుకో. బాగా చెప్పారు. బేరం ఆడింది మీరు, నేను కాదు. మీరు సత్తే 4 మోసుకొస్తారు. మరి దీన్ని కాటి కట్టుకురండి, 100కే బొందాడతాను. పంచాయతీ సొమ్ము తీసుకో 300. అది మాట అంటే పెదిరెడ్డి గారు పద్ధతిగా చెప్పారు. మంచి సౌసత్వం మహారాజా. నేను వస్తా.
ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రేపు వస్తాను. పంది జాగ్రత్త. పెద్దిరెడ్డి గారు ఇంట్లో దాచిపెట్టండి. ఏంట్రా ఎగతాళిగా ఉందా? పండగ మీకే కాదు నాకు ఉండాలి. అందరూ బాగానే ఉన్నారు ముక్కులు గొడ్డలు ఎట్టుకుని. నేను ఎట్టుకోవాలంటే మొలగొడ్డ ఎప్పాలి. అప్పుడు మీరు ముక్కుల మీద గొడ్డలు కళ్ళ మీద ఎట్టుకోవాలి. ఇంతకీ ఏమంటావురా? 400కి రూపాయి తక్కువైతే నాకు అస్సలు కెట్టదు. రుద్రస్వామి ఎవరో పిలుస్తున్నారు. అమ్మయ్యా, దేవుడు బాబు వచ్చాడు. బాబు దండాలండి. దండాలు బాబా, దండాలు మహారాజా. గుడి దగ్గర గొడవ పెట్టడం తప్పు కదా. ఆ పంది నీయడానికి నువ్వెంత అడిగావు? అయ్యో బాబు, నేనేం అడిగానండి? దేవుడి పనికి డబ్బులు ఏంటండి? తామరి మొక్కను చూస్తే అబద్ధం ఆడలేనండి. అడిగానండి, తప్పేనండి. వీళ్ళెంత ఇస్తామన్నారు? 300 ఇస్తామన్నారండి. ఇందా ఈ 500 తీసుకో. అయ్య బాబు, దేనికండి? నాకు డబ్బులు ఎందుకండి? ఇలా రా, రారా, ఇలా చూడు. పండగ అందరికీ ఉండాలి. బాబు, దేవుడు బాబు, ఈ నేల తల్లి ఇది ఈ ఊళ్ళో ఎవడ మాట ఏనాడు ఆ దేవుడి మాట తప్ప. మా దేవుడు బాబు, రుణం తీరే కావు బాబు. మొత్తానికి మీరే గెలిచారు. మీరన్న 300 ఇప్పించండి. అబ్బా మళ్ళీ ఏమిట్రా, దేవుడు బాబు గారు ఇచ్చారు కదా. ఆయన ఇచ్చింది గుడి కాడి నుంచి తీసేయడం. అది చాలు మాకు. మరి చెప్పరే, అట్టుకెళ్ళి దీన్ని పంచాయతీ ఆఫీస్ ముందు అడేస్తాను. అక్కడ చూసుకుందాం మన లెక్క. చిచి, నీ అంత నికృష్ణ ఎక్కడ చూడలేదురా. ఎలా చూస్తావు? నువ్వు పుట్టక ముందే సత్య నీ అయ్యా. అబ్బా ఆపండి మీ యాదవ పంచాయతీ. మావయ్య ఆ డబ్బు తీసి వాడు మొహాన కొట్టండి. వద్దు, కాళ్ళ మీద అడుద్దు మొఖాన కొడితే. ఏరివ్వడానికి నా కాళ్ళు ఎట్టుకోవాలి. మీరు ఇప్పుడు చేతిలో ఎట్టండి సరిపోతుంది. కానీరా. అయ్యో 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 అయ్యో, ఆగండి అయ్యా. చిన్న పందిని సంవత్సరాన్ని లాగలేను రా బాబోయ్. దీని సావు నా సావుకు వచ్చింది. తొందరగా టిప్పినట్టు. కర్మ. కోడికూర ఉందేటి? చీ, అసలు మడిచిపోయినా నువ్వు? తెలిసే అడుగుతావు. ఎన్నాళ్ళు నువ్వు ఏమెట్టినా తిని బతికే ఉన్నాగా. మనిషినైతే ఎప్పుడూ సావనా. చివరికి ఇది కూడా దొంగసాటుగా నీ టిఫినియే తిని ఉంటది. సచ్చింది. ఊరికి పేడ ఎప్పుడు ఎరగడవుతూ. కూతంత బాగా కాల్చు. నేను కూడా బాగా కాలుస్తాను. రేపు నువ్వు నా కాటికి వచ్చాక సచ్చినోడా. ఎల్లి అట్టుకురారా. కర్మ. తాత, ఆ, నువ్వు చాలా మంచోడి కదా. ఆ. నీకంత చెడ్డ పేరు ఎలా వచ్చింది? నువ్వే నాకు మంచి పేరు తేవాలరా మనవడా. కాకిలాగా. ఏ కాకి? ఒక ఊళ్ళో ఒక ముసలి కాకి ఉండేది నాలాగా. అది అందరి మీద రట్టేసేది. ఓషిదినమ్మ కడుపు మాడా. దానికి చెడ్డ పేరు వచ్చేసింది. కొన్నాళ్ళకి తాతకాకి బాగా ముసలిదై సచ్చాక దాని బొడ్డకాకి పెద్దదైంది. నాలాగా. అది పైన చెట్టు మీద కూర్చుని కింద మనిషి మీద వేసేదంట. ఏంటి రెట్టా? అది పొర్రా. ఏంటో అని నోరు తెరిసి పైకి చూస్తే అప్పుడు వేసేదంట రెట్ట నోట్లో. దొంగ ముండ, దాని ముఖం మండ. థు. ఇదిగో ఇలాగే బండబూతి తిట్టేసేవారంట దాన్ని. ఈ బుడ్డకాకి చాలా దొంగమండ. దీనికంటే ఆ తాత కాకినయో అది చాలా మంచిది అనేవారంట. అదిగో అలాగే మంచి పేరు తేవాలరా మనవడా నువ్వు నాకు. అర్థమైందా? నువ్వు నాకంటే ఎదవైతే తప్ప నాకు మంచి పేరు రాదు. ఇప్పుడు అర్థమైంది.